నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హైడ్రా తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడటమే లక్ష్యంగా ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. అయితే ఆది నుంచి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా హైడ్రా కమిషనర్ పోస్ట్ నుంచి రంగనాథ్ను తప్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రంగనాథ్ స్థానంలో మరొకరిని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ జోరుగా సాగుతుంది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిలో కొనసాగించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. బడాబాబుల అంటకాగుతూ బస్తీలను బలిపెట్టిన విధ్వంసకాండపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌధాలకు సాగిలపడుతూ పేదోడి గూడును కూల్చివేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. గుండె పగిలిన పేదల రోదన ఆయనకు పట్టలేదు. రోడ్డున పడిన చిన్నారుల కన్నీటికి బుల్డోజర్ బృందం మనసు కరగలేదు. బలిసిన్నోళ్ల కబ్జాలపై కండ్లు నోరు మూసుకున్నదనే ఆరోపణలు హైడ్రాపై ఉన్నాయి. చట్టాన్ని ఖాతరు చేయకుండా తానే సర్వాధికారిని అన్నట్లు వ్యవహరించిన రంగనాథ్ ఏ అధికారం అండ చూసుకుని 63 సార్లు కోర్టు ధిక్కరణకు, ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడ్డారని ప్రశ్నిస్తోంది హైకోర్టు. మరోవైపు తీర్పుపై అప్పీలు దాఖలు చేసే అంశాన్ని రేవంత్ సర్కార్ పరిశీలిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కీలక అధికారులు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సహా న్యాయ నిపుణులతో చర్చించినట్లు సమాచారం. జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక హైడ్రా కమిషనర్ పై టీ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. రంగనాథ్ కు బాసటగా నిలిచేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో రంగనాథ్ ను తప్పిస్తారా, కాపాడతారా అనే చర్చ సచివాలయంలో జోరుగా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఆ పోస్ట్ నుంచి తప్పించాలని నిన్న హైకోర్టు అయితే చెప్పింది. దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రజెంట్ జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. యా సార్, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హైడ్రాని. బట్ హైడ్రా వల్ల అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తప్పించమని హైకోర్టు చెప్పడాన్ని ఎలా చూడాలి? అసలు అంటే హైడ్రా నుంచి ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్, నెగిటివ్ సార్ రెండు ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్? శాలిని గారు, మీరు అన్నట్టు పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నప్పుడు ఏవి ఎక్కువైతే దాని ప్రభావం ఆ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వానికి చెందినటువంటి నాయకుల మీద పడుతుంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గతంలో ఉన్నటువంటి పాజిటివ్లన్నీ కూడా కొట్టుకుపోయి నెగిటివ్స్ ముందుకు వచ్చాయనేటువంటిది ఒక వాస్తవం. అవును. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది, కోర్టు ఆదేశాన్ని అనేటువంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు లేదా రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో ఏ విధమైనటువంటి ఎట్లా నెగ్గుతారు ఏమిటనేటువంటిది కూడా ఉంది. ఎందుకు అంటే త్వరలో ఈ ఏడాది ముగిసే లోపలే 3 కార్పొరేషన్స్, హైదరాబాద్ను 3 కార్పొరేషన్స్ గా చేశారు కనుక ఆ కార్పొరేషన్ల ఎన్నికలు అనేటువంటివి జరగాల్సి ఉంది. హైడ్రా ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఈ కార్పొరేషన్స్ పరిధిలోనే పనిచేస్తున్నది కనుక దాని చర్యలు కొన్ని వివాదాస్పదమయ్యాయి, కొన్ని ప్రశంసలను పొందాయి. ఈ ప్రశంసలను పొందినటువంటి వాటిని అధికార పక్షం సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ విమర్శలు పాలైనటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టిఆర్ఎస్, బీజేపీ రాబోయే రోజుల్లో ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల రంగనాథ్ గారి విషయాన్ని మరి హైడ్రా నూతన కమిషనర్ గా వేరే వాళ్ళు నియమిస్తారా, లేకపోయేట్లయితే దీని మీద మీడియాలో వార్తలు వచ్చినట్టుగా అప్పీల్ చేయడానికి ప్రయత్నిస్తారా అనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ అని మాత్రం చెప్పక తప్పదు. ఒక పెద్ద షాక్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిలిందనేది కూడా నా అభిప్రాయం. సార్, అంటే 63 సార్లు కోర్టు ధిక్కరణకి పాల్పడటాన్ని ఎలా చూడాలి సార్? అంటే కోర్టు పిలిచినప్పుడు ఇప్పుడు రంగనాథ్ వెళ్ళి సమాధానం చెప్తే ఇంత దాకా వచ్చేది కాదు కదా ఇష్యూ అనేది.
రంగనాథ్ గారు అంటే వ్యక్తిగతంగా రంగనాథ్ గారు కమిషనరుగా రంగనాథ్ గారు ఉన్నారు కనుక మనం రంగనాథ్ గారి పేరు చెప్పుకుంటున్నాము. ఎస్. హైడ్రా కమిషనరే అంటే చీఫ్ గనుక ఆ సంస్థకి ఈ దాఖలైనటువంటి కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అనేటువంటి కేసులన్నీ కూడా సహజంగానే ఆయనే రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. కానీ వాటన్నిటికంటే మరి నిజంగా కోర్టు అంత సీరియస్ గా ఉంటే ఇప్పుడు తాజాగా శాంత ఆ, అనేటువంటి కంపెనీ, ఈ కంపెనీ విషయంలో 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడి, శాంత శ్రీరామ్ అనేటువంటి కంపెనీ విషయంలో 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అనేటువంటి తాజా ఉదంతంతో హైకోర్టు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరి అంతకుముందు అన్నిసార్లు ఉల్లంఘనకు పాల్పడితే ఎందుకని కోర్టు కూడా సుమోటోగా తీసుకోవడం కానీ లేకపోతే అంత తీవ్రంగా ఎందుకు స్పందించలేదు అనేటువంటి చర్చ కూడా నిన్నటి నుంచి మనకి వస్తూ ఉంది. అందుకని రెండోది, రంగనాథ్ గారు ఆ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ చేసినటువంటి ప్రకటనలో పేర్కొన్నటువంటి ఒక అంశం అనేటువంటి ఒక కీలకమైనదిగా మారబోతా ఉంది. ఏమిటి అంటే 120 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడానికి శాంతా శ్రీరామ్ కంపెనీ ప్రయత్నించింది. వాటిని రక్షించడానికే మేము చర్యలు తీసుకున్నాం అనేటువంటి అంశాన్ని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అదే గనుక నిజమయ్యేట్లయితే మరి ఆ కేసులో ప్రభుత్వము, హైడ్రా లేదా ఇతర సంస్థలు, హెచ్ఎండిఏ కావచ్చు, ఇతర సంస్థలు ఎందుకు ఇంప్లీట్ కాలేదు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. అందుకని దీని మీద అసలు నిజంగా ఏం జరుగుతూ ఉంది? ఎత్తుకుంట భూముల్లో 40 ఎకరాలు అవి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినవా, లేకపోతే ఆ ప్రైవేట్ వ్యక్తులు పేరుతోటి ఆ భూములతో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేయడానికి ఆ కంపెనీ ప్రయత్నించిందా? ఇలా అనేకమైనటువంటి చర్చలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. రెండోది, అధికార పక్షానికి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులు టీవీ చర్చలో చెప్తుంది ఏంటంటే, శాంతా శ్రీరామ్ కంపెనీ చూపించినటువంటి పత్రాల్లో చూపించినటువంటి సర్వే నెంబర్లు వేరు, భూమి వేరే చోట చూపిస్తున్నారు వాళ్ళు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అందుకని వీటన్నిటికి సంబంధించి హైడ్రా చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే హెచ్ఎండిఏ చేస్తుందా, ఎవరు చేస్తారు అనేటువంటి దాంతో జనానికి నిమిత్తం లేదు. ఒక స్పష్టతని జనానికి, మీడియాకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా హైకోర్టుకు కూడా ఈ విషయాలన్నీ మరి గతంలో సమర్పించారా లేదా అనేటువంటి సమస్య కూడా ఇప్పుడు ముందుకు వచ్చింది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, రెండోది హైకోర్టు ఆదేశాల్లో ఏ పదజాలాన్ని వాడారు, ఏ అంశాలు వాడారు అనేటువంటిది తీర్పు వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందనేది మనం చెప్పుకోవచ్చు. సార్, అలాగే గతంలో కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్లు ఇలాంటి కోర్టు ధిక్కరణకి పాల్పడిన సంఘటనలు ఉన్నాయా? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంది సార్? గతంలో కూడా ఇలాంటి కోర్టు ధిక్కరణలకు ఐఏఎస్లు లేదా ఐపీఎస్లు లేదా ఇతర శాఖాధికారులు పాల్పడినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కానీ వాటి పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి వివరణలతోటి కోర్టులు సంతృప్తి చెందాయి లేదా మందలించి కొన్ని వ్యాఖ్యలు చేసి వదిలేశాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే తెలంగాణలో కానీ ఇంత తీవ్రంగా కోర్టు స్పందించినటువంటి ఉదంతం, ఒక అధికారిని మార్చాలని చెప్పేసి ఆదేశించినటువంటి ఉదంతం ఇదే. ఎన్నికల సమయాల్లో ఇలాంటి ఆదేశాలు అనేక రాష్ట్రాల్లో జరిగాయి. ఎన్నికల విధుల నుంచి ఫలానా అధికారిని తప్పించండి అనేటువంటిది ఎన్నికల కమిషన్ చేస్తుంది. కానీ ఒక సంస్థ విషయంలో ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు 1-2 సార్లు ఆయన 2 సార్లు క్షమాపణ ఇచ్చారు. ఆ 2 సార్లు, మొదటిసారి ఇచ్చినటువంటి క్షమాపణ సమగ్రంగా లేదు అంటే సరే, రెండోసారి మళ్ళా మేము సమగ్రంగా చెప్తామంటే రెండోసారి ఇచ్చినటువంటి దాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది. మీ క్షమాపణలో చిత్తశుద్ధి లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన తప్పించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అందుకని ఇదొక తీవ్రమైనటువంటి కేసుగానే పరిగణించాలి. మరి దీని నుంచి రంగనాథ్ గారికి వ్యక్తిగతంగా పోయేదేమీ లేదు. కానీ హైడ్రా అనేటువంటి వ్యవస్థ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, దానికి బాధ్యత వహించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా బయటపడుతుంది అనేటువంటిది ఒకటి. హైడ్రా ఇప్పుడు రంగనాథ్ కనుక తప్పిస్తే అది ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా ఉంటుంది. తప్పించకుండా
వేరే విధంగా ఆయన్ని కొనసాగించినా కానీ అది కూడా వివాదాస్పదంగానే ప్రచారాస్త్రంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ఎట్లా గౌరవప్రదంగా ఈ ఉదంతం నుంచి బయటపడతారనేది మనం చూడాల్సింది. అంటే సార్ ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం రంగనాథ్కి బాసటగా నిలుస్తుంది అనే చర్చ కూడా ఒకవైపు నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ కీలక అధికారులు అయితే ఇటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సహా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనుకోవచ్చు రంగనాథ్ విషయంలో? చర్చిస్తారు, అది వరకు జరుగుతుంది. కానీ ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి కమిషనర్ పదవిలో రంగనాథ్ని కొనసాగిస్తే మళ్ళా ఎవరైతే బాధితులుగా ఉన్నారో లేకపోతే ఎవరైతే కోర్టు ఉల్లంఘన గురించి కోర్టుకు వెళ్ళారో వాళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు ఏమి దాని మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్య చేస్తుంది, ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఆ విధంగా న్యాయ వ్యవస్థతోటి ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక ఘర్షణాత్మక వైఖరిని అనుసరిస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడు ఊహించైతే చెప్పలేము. ఎందుకంటే రంగనాథ్ని కొనసాగిస్తే ఒక సమస్య, కొనసాగించకపోతే ఒక సమస్య. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మరి ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటిది 1, 2 సార్లు 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నప్పుడు మరి ప్రభుత్వ పెద్దలైనా కానీ రంగనాథ్ని పిలిపించి ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర న్యాయాధికారులు లేకపోతే ఎస్ కోటేశ్వరరావు గారు, హైడ్రా కమిషనర్గా రంగనాథ్ బాధ్యతలు చేపట్టినాకనే చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా హైకోర్టు సరైన వ్యక్తిని నియమించండి అని కూడా ఆదేశాలు జారీ చేయడాన్ని ఎలా చూడాలి? ఇటు రంగనాథ్ మాత్రం ల్యాండ్ మాఫియానే కోర్టులను తప్పుదోవ పట్టిస్తుందని ఒక కామెంట్ చేశారు. రంగనాథ్ గారు కమిషనర్ గా నేను ముందే చెప్పాను, ఆయన ప్రశంసల్ని అందుకున్నారు, విమర్శలను కూడా అందుకున్నారు. అందుకని వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు. రంగనాథ్ గారు ఆయన సొంతంగా ఆయన బుర్రలోకి వచ్చినటువంటి కాదు. ఎందుకంటే చట్టబద్ధమైనటువంటి విధులు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి కమిషనర్. ఆ విధంగా చూసుకున్నప్పుడు హెచ్ఎండిఏ లేదా జిహెచ్ఎంసి లేదా జిల్లా కలెక్టర్ తోటి వీళ్ళందరితోటి సమన్వయం చేసుకొని ఈ ఆక్రమణలు వాటికి సంబంధించినటువంటి పరిరక్షణ లేకపోతే రెస్క్యూ ఇట్లాంటి చర్యలన్నీ చేపట్టాలి. కానీ ఆ విధమైనటువంటి ప్రవర్తన మొత్తంగా రేపు కొత్త కమిషనర్ వచ్చినా కానీ ఇదే విధమైనటువంటి పని చేయాల్సి వస్తుంది. అందుకని ఒక వ్యక్తిగా ఆయన ఇంటిగ్రిటీని లేకపోతే మరొక దాన్ని ఇక్కడ ఎవరో తప్పుపట్టట్లేదు. ఒక అధికారిగా తాను చేయాల్సినటువంటి దాన్ని సరిగ్గా చేశారా లేదా అనేటువంటిది ఇక్కడ గీట్రై. అందువల్ల అది ఎవరొచ్చినా రంగనాథ్ గారి స్థానంలో మరొకరు కమిషనర్ గా వచ్చినా కానీ అదే విధమైనటువంటి గీట్రాయిని మనం చూడాల్సి ఉంటుంది. అందుకని అంటే ఇది ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్యగా మారేట్లు కనిపిస్తూ ఉంది. అందుకని ప్రభుత్వం అటు ప్రతిష్టకు పోకుండా తన పరువును కాపాడుకోవడంతో పాటు హైడ్రా నిర్వహణలో లేదా హైడ్రా వ్యవహరించేటువంటి తీరులో మార్పులు చేర్పులు ఎట్లా చేయాలి ఏమిటనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి తరుణం వచ్చింది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి సంబంధించినటువంటి భవనం విషయంలో కావచ్చు, మరికొన్ని ఇంట్లో విషయంలో కావచ్చు, సిటీలో ఫాతిమా కాలేజ్ ఆ విషయాల్లో కూడా కోర్టు తీర్పులు ఉన్నాయి గనక మేము వాటి జోలికి పోవటం లేదు అని చెప్పారు. మరి ఇప్పుడు లోతుకుంట భూముల్లో కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దానికి భిన్నంగా వ్యవహరించారనేటువంటిది కదా ఇప్పుడు వచ్చిన ఆరోపణ. అంటే సార్ మీరు అన్నట్టు లాస్ట్ టైం లోతుకుంట భూముల విషయంలో కూడా హైకోర్టు సీరియస్ అయింది. ఆ విషయంలోనే ఇలాంటి డిసిషన్ తీసుకుంది అనుకోవచ్చా? అంటే ఇంత పెద్ద డిసిషన్ హైకోర్టు దాని మీదనే ఇప్పుడు ఆ విషయంలోనే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనేది తాజా ఉదంతానికి అదే ప్రాతిపదిక. అయితే దాన్ని విచారించేటువంటి క్రమంలో గతంలో కూడా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కమిషనర్ని ఎందుకు కొనసాగిస్తున్నారనేటువంటి ప్రశ్న ఈ సందర్భంగా కోర్టు చెప్పింది. ఆ లోతుకుంట విషయంలోనే ఇవన్నీ ఇప్పుడు జరిగాయి. గతంలో కూడా జరిగినటువంటివన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి.
అవి ఇవి రెండు కలిపి ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి, ఆదేశాలు జారీ చేయడానికి దారితీశాయి. సార్ అలాగే మీరు అన్నట్టు హైడ్రాపై నెగిటివ్ కూడా వచ్చింది. ఎందుకంటే పెద్దల జోలికి వెళ్ళట్లేదు, పెద్దల భూముల జోలికి, ఓన్లీ పేదల భూములకు మాత్రమే వెళ్తుంది. కనీసం మేము ఇంట్లోకి వెళ్ళి వస్తువులు తీసుకొని బయటకు వద్దామన్నా ఆ ఛాన్స్ ఇవ్వలేదని ఎంతోమంది పేదలు ఏడుస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇది ఒక అస్త్రంగానే అనుకోవచ్చు. ఫస్ట్ నుంచి కూడా హైడ్రా అనేది కాపాడేది కాదు, కబ్జా చేస్తుంది ప్రభుత్వం, దానికోసమే హైడ్రా తీసుకొచ్చిందని కూడా ఒక రకంగా బీఆర్ఎస్ చెప్తుంది కదా సార్. కరెక్టే. ఎందుకంటే గతంలో పేదలకు లేదా కొంతమందికి అట్లాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఖాళీ చేయించారు అనేటువంటి విమర్శలు వచ్చాయి. అదే సమయంలో తిరుపతి రెడ్డి లాంటి ఆ, పెద్దలకు లేదా మరికొన్ని సంస్థలకు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే విధంగా తెచ్చుకునేందుకు వీలుగా తగినటువంటి సమయం ఇచ్చారనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అందుకనే ఇవన్నీ కూడా అవన్నీ వచ్చిన తర్వాతనే హైడ్రా కొంత మేరకు దూకుడు తగ్గించింది. ఏది ముఖ్యంగా పేదల విషయంలో దూకుడు తగ్గించింది. ఇప్పుడు ఇది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఈ పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి దాని మీదకి వచ్చేసరికి ఇది ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరంగా మారినటువంటి ఈ అవకాశాన్ని మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వదులుకుంటాయని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేపథ్యం ఎందుకు అంటే నీట్ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ కానివ్వండి లేదా కాంగ్రెస్ కానీ ఏ విధంగా వ్యవహరించాయో మనం చూసాం. అందుకని ఇప్పుడు ఆ రెండు పార్టీలకి వచ్చినటువంటి ఒక మహదవకాశంగా దీన్ని అవి పరిగణించేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకని రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత దాని మీద సమీక్ష జరిపిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది రాష్ట్రంలో మరొకసారి పెద్ద చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సార్ మీరు అన్నట్టు మరి రంగనాథ్ని అంటే హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు రంగనాథ్ని తప్పిస్తారా? ఒకవేళ తప్పిస్తే తన స్థానంలో ఎవరిని నియమించే అవకాశం ఉంది? తప్పించడం అంటే హైకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది. ఆ జారీ చేసినటువంటి ఆదేశాన్ని ఉన్నత అంటే ఒక ఏకసభ్య డివిజన్ బెంచ్ ఇచ్చింది ఆ ఆదేశం. దాన్ని ఇద్దరు సభ్యులు లేకపోతే ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ అప్పీల్ అనేటువంటిది ఒకసారి దాఖలైన తర్వాత దాన్ని ఆమోదించిన తర్వాత కొంతకాలం సమయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయం తీసుకునేటువంటి అది ఎంత సమయం తీసుకుంటుంది ఏమిటనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకంటే ఇది సివిల్ అంశాలు కనుక దాన్ని వెంటనే సుమోటోగా తీసుకునేది ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగానో లేకపోతే ఇంకో విధంగా చేస్తారని మనం అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఈ లోపల ఇప్పుడు ఎవరనేది సమస్య ఎవరనేది కాదు. నేను ముందే చెప్పినట్టుగా వ్యక్తులుగా ఇంకొకటి ఏమిటి, రంగనాథ్ గారి మీద లేదా ఆయన నియామకం మీద వచ్చినటువంటి ఒక విమర్శ ఏంటంటే ఇలాంటి విషయాల్లో సివిల్ సర్వీస్ అధికారులని బాధ్యులుగా నియమించాలి తప్ప పోలీసు అధికారులని ఎట్లా నియమిస్తారు? వాళ్ళకి శాంతి భద్రతలు లేకపోతే నేరాలు వీటికి సంబంధించినటువంటి అవగాహన మాత్రమే ఉంటది. సివిల్ వ్యవహారాల్లో వాళ్ళకేమీ ఉండదు. అందుకని ఐఏఎస్లను కాకుండా ఐపీఎస్లను ఎందుకు నియమించారు అనేటువంటి విమర్శలు కూడా తలెత్తాయి. ఇప్పుడు ఈ విమర్శల పూర్వరంగం కావచ్చు లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, ఎవరిని నియమిస్తారు అనేటువంటిది వ్యక్తులుగా మనకు అనవసరం. దాని గురించి మనం పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఎవరిని నియమించినా గానీ ప్రభుత్వము తన ప్రతిష్టకు అనుకూలంగా వ్యవహరించేటువంటి వాళ్ళనే నియమిస్తుంది. రంగనాథ్ గారిని కొనసాగించిన లేదా అనివార్యమైన పరిస్థితుల్లో ఆయన తప్పించి వేరే వాళ్ళని పెట్టినా గానీ తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి అధికారులనే నియమిస్తుంది. అందుకని ఎవరిచ్చినా కానీ చట్టబద్ధంగా, ఇప్పుడు హైకోర్టు చెప్పింది కూడా అదే కదా, చట్టబద్ధ పాలనకి విఘాతం కలిగించారు రంగనాథ్ గారు, అందుకనే ఈయన మీద చర్య తీసుకోవాలని చెప్పారు. అందుకని ఎవరొచ్చినా కానీ ఆ చట్టానికి లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. మీరు అన్నట్టు చట్టపరంగానే అన్ని కేసులను ఎదుర్కొంటా అని కూడా రంగనాథ్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. సో ఎలా ఎదుర్కోబోతున్నారు అనుకోవచ్చు? మెయిన్గా మీరు అన్నట్టు ప్రభుత్వానికి ఇది ఒక నెగిటివ్ అనుకోవచ్చు సార్, హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది. ఖచ్చితంగా నెగిటివే. ఇప్పుడు రంగనాథ్ గారు అంటే యాజ్ ఎ కమిషనర్, వ్యక్తిగా రంగనాథ్ గారు ఒక కమిషనర్ గా రంగనాథ్ గారు తన మీద వచ్చినటువంటి
విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, వాటిని ఎదుర్కోవడానికి హైడ్రా కమిషనర్‌గా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు ఏమిటనేటువంటిది కూడా మరి హైడ్రా న్యాయ నిపుణులతోటి చర్చించి దాని మీద ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని వెంటనే ఏదో ఇప్పుడు హైకోర్టు తీర్పులు ఇవ్వగానే వెంటనే రేవంత్ రెడ్డి గారు వచ్చి లేదా సీఎస్‌ని ఆదేశించి రంగనాథ్ గారిని తొలగించి వెంటనే చేసే వేరే కమిషనర్‌ని వేయడం అటువంటిదైతే జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఏది జరిగినప్పటికీ ఒక చర్చ మళ్ళా ఉన్నత హైకోర్టులో మళ్ళా డివిజన్ బెంచ్‌లో ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి డివిజన్ బెంచ్‌లో ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ప్రభుత్వము ఈ కోర్టు ఉల్లంఘన కేసులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంటే నిజంగా కోర్టులను ఉల్లంఘించారా, లేకపోతే కోర్టులు స్టే ఇచ్చినటువంటి దానిలోనే ఏమన్నా తప్పు ఉందా, ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తు రాబోయే రోజుల్లో చర్చనీయాంశాలుగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఇది. న్యాయ నిపుణులు ప్రభుత్వానికి ఏమి సలహా ఇస్తారు, దాన్ని ఎట్లా చేస్తారు, హైకోర్టులో తేలుస్తారా, లేకపోతే హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా మళ్ళా ఇదే దాన్ని చేస్తే మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఇవన్నీ కూడా. ఎందుకంటే నేను ముందే చెప్పాను, 3 కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక ప్రతిష్టాత్మకంగా ఈ అంశం ఒక ప్రచారాస్త్రంగా లేదా ప్రభుత్వం మీద దాడికి ఒక అస్త్రంగా ఇది కనుక మారేట్లయితే రేవంత్ రెడ్డి సర్కారు లేదా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. అందుకని అవన్నీ ఏం జరుగుతాయి అనేటువంటిది ఇప్పటికిప్పుడు మనం ఊహించి చెప్పలేదు. యా సార్, మీరు అన్నట్టు ప్రభుత్వమే ఇప్పుడు డిసిషన్ ఎలాంటి తీసుకుంటుందని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో న్యాయపరంగా ప్రభుత్వం ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సార్? న్యాయపరంగా అప్పీల్ చేయటం అనేటువంటిది మొట్టమొదటి ఆప్షను. ఓకే. తర్వాత కోర్టు ధిక్కరణకు సంబంధించి నిజంగా కోర్టు ధిక్కరణ చేశారా, లేకపోతే అసలు గతంలో కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి, వాటిని ఏ విధంగా ధిక్కరించారు, లేదా మరొకట అనేటువంటిది ఇప్పుడు రంగనాథ్ గారు చెప్తున్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా మరొకసారి కోర్టు ముందు వాదోపవాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఇవన్నీ లీగల్ మ్యాటర్స్ కనుక మనం ఈ క్షణంలో మనం మాట్లాడుకునేటువంటి సమయంలో వాటిని గురించి పెద్దగా మనం చెప్పుకోలేము. ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు ఇందులో ఉంటాయి, కోర్టు లిటిగేషన్స్ ఇవన్నీ కూడా. అందుకని ప్రభుత్వము ఒకవేళ అప్పీల్ చేసినప్పుడు ఏ కారణం చూపించి ఏ ఏ విధమైనటువంటి వాదనతోటి అప్పీల్ చేస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అది నిలబడుతుందా లేదా అనేటువంటిది మనం అప్పుడు మాత్రమే చెప్పగలం. సార్, మీరు అన్నట్టు హైడ్రా అనేది ఒక మంచి పనే చాలా మంది అంటున్నారు, అంటే భూ కబ్జాల నుంచి కాపాడటానికి. బట్ హైడ్రాని ఇంప్లిమెంట్ చేసే విధానంలో తప్పు జరగడం వల్లనే ఇప్పుడు ఇలాంటి డిసిషన్ వచ్చింది అనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, లేకపోతే నీటిపారుదల శాఖ, ఎందుకంటే చెరువుల FTL నిర్ధారణకు సంబంధించి రెవెన్యూ శాఖ దగ్గర కొన్ని వివరాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పేటువంటి భాష్యాలు వేరుగా ఉన్నాయి. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ వాళ్ళు చెప్పేటువంటి భాష్యాలు వేరుగా ఉన్నాయి. GHMCలో గతంలో ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారు, ఇటువంటి వాటన్నిటికీ ఇప్పుడు ఇదంతా కూడా చెప్పాలంటే ఒక తేనె తుట్ట లాంటిది ఇది. ఈ తేనె తుట్టని ఏ విధంగా కదిలిస్తారు, అవన్నీ కూడా వాటన్నిటి మీద ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిపుణులు సూచించిన మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయేట్లయితే అనేక కేసులు ఏళ్ల తరబడి కొనసాగినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది అప్పీల్ ప్రభుత్వం ఇప్పుడు మీడియాలో వచ్చినట్టుగా ప్రభుత్వం అప్పీలు చేసిన తర్వాత అప్పీల్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది కూడా మనం చూడాల్సి. రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. సో చూడాలి మరి ప్రభుత్వం రంగనాథ్ విషయంలో ఎలా ముందుకెళ్తుందనే విషయం. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.